హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరియర్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనమైతే చూడబోతున్నాం. అయితే మీరు ఏదైతే సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నారో ఆ సింపుల్ ఇంట్రెస్ట్కి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని నేను సింపుల్ ఇంట్రెస్ట్ వీడియోలోనే చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ వీడియోలో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఇంకొకసారి నేను రిమైండ్ చేస్తున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్కి ఏంటి అంటే వడ్డీకి వడ్డీ చెల్లించవలసిన పని అయితే ఉండదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే వడ్డీకి వడ్డీ చెల్లించవలసిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్లో మనం I = PTR/100 ఏదైతే ఫార్ములా ఉపయోగిస్తామో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వాడడానికైతే పనికిరాదు. అయితే మనము త్రూ దిస్ చాప్టర్ అంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం డీల్ చేసేటప్పుడు ఫార్ములా బేసిస్లో అయితే మనం 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అనేవి చేయడం అయితే జరగదు. ఎక్కడో చాలా రేర్గా ఫార్ములాను ఉపయోగిస్తాము. కానీ ఫార్ములా తెలుసుకోవాల్సిన మినిమం ఫండమెంటల్ కాబట్టి ఫార్ములా అనేది ఏది వచ్చినా సరే ఆ ఫార్ములా బట్టి వస్తుంది. కాబట్టి ఏ షార్ట్ కట్ అయినా ఆ ఫార్ములాని అయితే నేను ఒక్కసారి చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది అందరికీ తెలిసిన ఫార్ములానే. A = P × 1 + R/100 n. ఇది మనందరికీ తెలుసు ఈ ఫార్ములా. ఇందులో తెలియకపోవడానికి అయితే ఏమీ లేదు. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఏ అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎంతో కొంత సొమ్ము అప్పు తీసుకున్నావు అనుకో, ఆ తీసుకున్న అసలు ఏదైతే ఉందో దానిని మనం పి అంటాం. సో తీసుకునేటప్పుడు వడ్డీ రేటు చెప్తాడు కదా నీకాడు, ఆ వడ్డీ రేటుని ఆర్ అంటాం. ఓకే, అదేవిధంగా ఏ అంటే ఏంటంటే నువ్వు 10 సంవత్సరాల వరకు నువ్వు అప్పు తీసుకున్నావు అనుకో, ఆ 10 సంవత్సరాలకి వడ్డీ అసలు కలిపి ఇచ్చే మొత్తం ఏదైతే ఉందో, వడ్డీ ప్లస్ అసలు కలిపి ఇచ్చే మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనం అమౌంట్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే నువ్వు ఎన్ని సంవత్సరాల పాటు వడ్డీ, ఎన్ని సంవత్సరాల పాటు సొమ్ముని అప్పుగా తీసుకుంటున్నావో దానిని మనం ఎన్ అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్లో టీ అంటాం కదా, మనం ఆ టీకి బదులుగా మనం ఇక్కడ ఏంటి అంటే ఎన్ అని ఉపయోగిస్తాం. టీకి బదులుగా మనం ఏం చేస్తామంటే ఎన్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అంటే అర్థం ఏంటి అంటే పీ అమౌంట్ని ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎన్ సంవత్సరాల పాటు నువ్వు తీసుకున్నట్లయితే అప్పుడు A = P × 1 + R/100 n అవుతుంది. అయితే దీన్ని మనం అర్ధ సంవత్సరానికి లెక్కేసాం అనుకోండి. అర్ధ సంవత్సరానికి అంటే ఇదంతా మనం లెక్క వేసేది ఏంటి అంటే సంవత్సరానికి లెక్క వేస్తాం. ఎంతండి, సంవత్సరానికి వడ్డీ రేటును లెక్క వేస్తాం. జనరల్గా ఏంటంటే సంవత్సరానికే మనం లెక్క వేస్తాం. అంటే సంవత్సరానికి వడ్డీ రేటు 6 అని అనుకుంటే n = 1 అవుతుంది ఒక సంవత్సరం అయితే. 2 సంవత్సరాలు కనుకో n = 2 అవుతుంది. 3 సంవత్సరాలు కనుకో n = 3 అవుతుంది. అదేవిధంగా దీన్ని అర్ధ సంవత్సరానికి లెక్క వేసాం అనుకోండి. అర్ధ సంవత్సరం అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి 6% అయితే అర్ధ సంవత్సరానికి ఎంత అవుద్ది అంటే R/2 అవుద్ది. ఓకే, ఇప్పుడు ఎన్ ఇక్కడ అర్ధ సంవత్సరానికి కాబట్టి 2 times అంటే ఇన్స్టాల్మెంట్లు, 2 ఇన్స్టాల్మెంట్. అర్ధ సంవత్సరానికి అంటే 6 నెలలకు ఒకటి, 6 నెలలకు ఒకటి, 2 ఇన్స్టాల్మెంట్లు కావాలి కాబట్టి ఇది 2n అవుతుంది. అర్థమవుతుందా? R/2 ఇది 2n అవుతుంది. అర్థమైందా లేదా? సో ఇదే విధంగా త్రైమాసికం అంటే అర్థం ఏంటంటే 3 నెలలకు ఒకసారి లెక్కేస్తే, 3 నెలలకు ఒకసారి అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్లు? మొదటి 3, తర్వాత 3, తర్వాత 3, 4 ఇన్స్టాల్మెంట్లు. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో పి అనేది 4వ వాటా అయిపోతుంది. అంటే R/100 ఇది అనమాట. 1 + R/4/100 అనమాట. సో ఇక్కడ ఇది 4 ఇన్స్టాల్మెంట్లు కాబట్టి 4n అయిపోతుంది. అర్థమైందండి? సో ఇవన్నీ మనం అయితే ఎక్కడ ఉపయోగించము. నేను చెప్పే పద్ధతి ప్రకారం అయితే ఇవి ఎక్కడ మనం ఉపయోగించము. ఎక్కడైనా అవసరం పడితే ఈ ఒక్క ఫార్ములా అవసరం పడుతుంది. నా సలహా వరకు అయితే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు ఆల్రెడీ చాలామందికి వచ్చే ఉంటాయి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా. ఓకేనా? సో నేను ఇక్కడైతే ఎక్కడ మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాను. క్వశ్చన్స్లోకి వెళ్ళి అక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? మరి ఆలస్యం చేయకుండా చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే క్వశ్చన్స్లో నేను ఎలా చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను. అందుకే మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా అనవసరం. ఓకే, క్వశ్చన్స్లో ఫండమెంటల్స్ నుంచి నేను చెప్తాను, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% చక్ర వడ్డీ చొప్పున 2 సంవత్సరాలలో వచ్చే చక్ర వడ్డీ ఎంత? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి.
10,000 రూపాయలపై సంవత్సరానికి 10% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ ఎంత అన్నాడు. చూడండి, 2 సంవత్సరాలకి సంవత్సరానికి 10% చొప్పున 10,000 రూపాయలపై వచ్చే చక్రవడ్డీ ఎంత అన్నాడు. మనము ఈ చక్రవడ్డీ కనుక్కునే పద్ధతిని రకరకాలుగా చేయొచ్చండి. సో ముందు జనరల్గా ఎలా చేయొచ్చు, ఫస్ట్ మెథడ్ ఒకటి చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే జనరల్ మెథడ్. అంటే జనరల్ మెథడ్ అంటే నా ఉద్దేశం జనరల్ కాన్సెప్ట్ బేసిస్లో. ఓకే, 10,000 రూపాయలు తీసుకున్నారు. ఓకే, 10,000కి ఎంత శాతం వడ్డీ? 10%. సో 10% అంటే ఎంత అండి? 10,000లో 1,000 రూపాయలు. కాబట్టి ఒక సంవత్సరానికి వడ్డీ 1,000 రూపాయలు అనమాట. అప్పుడు వడ్డీ ప్లస్ అసలు కలిపి ఎంత అవుద్ది అంటే 11,000 అవుద్ది మొదటి సంవత్సరానికి. ఎంతనన్నా? 11,000. రెండో సంవత్సరం మొదలు మొదటి సంవత్సరం చివర ఇది నీ దగ్గర ఉన్నటువంటి అప్పు. అంటే అసలులో కలిపిస్తాడు, 1,000 తీసుకెళ్ళి అసలులో కలిపిస్తాడు. కాబట్టి రెండో సంవత్సరం మొదట ఏమవుతుంది అంటే నీ అప్పు 11,000 అవుద్ది. అప్పుడు రెండో సంవత్సరానికి కూడా మళ్ళీ ఇందులో 10% కట్టాలి. ఇందులో 10%. సో 11,000లో 10% కడితే ఎంతనన్నా? 11,000లో 10% అంటే 1,100. ఇప్పుడు ఈ 1,100 దీనికి కలిపితే ఎంత అవుతుంది అంటే 12100 అవుతుంది. 1,100ని 11,000 కలిపితే 12,100 అవుతుంది. అంటే నువ్వు 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే 2 సంవత్సరాలకి, మొదటి సంవత్సరం 10%, రెండో సంవత్సరం 10% చొప్పున 2 సంవత్సరాలకి ఎంత చెల్లించాలి అంటే 12,100 చెల్లించాలి. అంటే నీ వడ్డీ ఎంత అవుద్ది అప్పుడు? చక్ర వడ్డీ 12,100లో నుంచి ఈ 10,000ని తీసివేసి అప్పుడు ఎంత అవుద్ది? 2,100 నీ వడ్డీ. ఎంతండి? 2,100 అనేది వడ్డీ అవుతుంది. ఇది ఒక పద్ధతి. ఇది మనందరికీ తెలిసిందే, కొత్తదైతే కాదు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు మనం పర్సంటేజెస్లో చేసాం. ఏంటి అంటే 10,000 రూపాయలు నీ సొమ్ము, అవునా? ఇది అప్పు. దీనికి మొదటి సంవత్సరం 10%, అంటే ఇది 100% అనుకుంటే దీనికి 10% కలపాలి అంటే 110% అవుతుంది. కాబట్టి ఇందులో 110% కనుక్కోవాలంటే 110/100 అనేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు మొదటి సంవత్సరం చివర రెండో సంవత్సరం మొదలు నీ అప్పు, అంటే ఈ 11,000 ఇది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ 10% కలపాలి. సో 10% దీన్ని 10 కలిపితే ఎంత అవుద్ది? 110% అవుద్ది. కాబట్టి ఇందులో 110% కనుక్కుంటే 110/100 అవుద్ది. సో దీన్ని సింప్లిఫై చేయి. ఇవి 4 సున్నాలు, ఇవి 2, ఇవి 2, 11 11లో 121, ఇవి 2 సున్నాలు. అంటే మొత్తం 10,000 తీసుకుంటే నీ అప్పు ఎంత అయింది? 12,100 అయింది. అంటే నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది? 2,100 అవుద్ది ఇక్కడ కూడాను. అవునా కాదా? ఇది ఒక పద్ధతి. ఇది మనం ఎక్కడ చేసాం? పర్సంటేజెస్లో చేసాం ఈ మెథడ్లో క్వశ్చన్స్ అన్నీ కూడాను. అవునా కాదు? రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఏంటంటే ఇదే పద్ధతిని ఇంకొక రకంగా చేస్తారు చాలామంది. అది ఏంటి అంటే ఇప్పుడు x + y + xy/100 ఈ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు. మొదటి సంవత్సరం 10% వడ్డీ, రెండో సంవత్సరం కూడా అదే 10% వడ్డీ. కాబట్టి x = 10%, y = 10% వేస్తే ఏం వస్తుందంటే మనకి ఈ మొత్తం మీద 2 సంవత్సరాలు 10,000 రూపాయలకి 2 సంవత్సరాలకి ఎంత శాతం వడ్డీ చెల్లించాలో ఆ వాల్యూ వస్తుంది. అంటే x ఎంత చెప్పుకున్నాం మనం? 10%, y 10%, ప్లస్ 10 × 10/100 అంటే ఎంత అండి ఇది? సో 10 + 10 20, ఇది +1 అంటే 21% అనమాట. వడ్డీ ఎంత అండి? 21% కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ 21% ఏదైతే ఉందో ఎంతలో లెక్క వేయాలంటే 10,000లో లెక్క వేయాలి. సో 10,000లో 21% అంటే ఎంత అవుద్ది? 21/100. అవునా కాదు? ఇది 0, ఇవి 0 అంటే 2,100. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అర్థమైందండి? ఇవి మనకి రకరకాల మెథడ్స్ అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కించడానికి ఉన్నటువంటి రకరకాల ప్రొసీజర్స్. ఓకే, ఇవన్నీ ఏది ఉపయోగించినా పర్వాలేదు. ఇదైతే పెద్దగా ఉపయోగించడం వేస్ట్, ఇది ఓకే. కొన్ని సందర్భాల్లో ఇది అవసరాన్ని బట్టి దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది మనం. ఓకే, ఇవన్నీ కాకుండా మనము చెప్పే పద్ధతి ఇంకోటి ఉంటుంది. ఆ పద్ధతిలో ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే నువ్వు డ్యామ్ షూర్గా చాలా ఈజీగా ఆన్సర్ చేస్తావు. కాకపోతే నేను ముందే చెప్తున్నాను,
ఒక 4-5 క్వశ్చన్లు లేదంటే ఒక 10 క్వశ్చన్ల వరకు ఇదేంటి ఇలా ఉంది అని మీకు అనిపించవచ్చు. అర్థమవుతుందని నేను చెప్పేది. నేను ఇప్పుడు ఏంటి అంటే మీరు ఈ కోర్సు కొన్నారు అంటే ఎంతో కొంత మా మీద నమ్మకంతోనే కొని ఉంటారుగా. సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఒక 5 లేదా 10 క్వశ్చన్లు అయినంత వరకు ఓపిక్గా నేను చెప్పేది వినడానికి ట్రై చేయండి. నేను చెప్పే ఆ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్స్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వన్స్ మీరు ఫాలో అయ్యి అర్థమైన తర్వాత అప్పటి నుంచి మీకు చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది ఆ పద్ధతి. కాబట్టి మీరు సింపుల్గా మీరు ఏం చేయొద్దు, గుడ్డిగా నేను చెప్పేదాన్ని ఫాలో అవ్వండి అంతే. ఓకేనా? నేను వన్స్ ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ అయినా సరే నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఈ 3 పద్ధతులు నేను ఎందుకు చెప్పాను అంటే మినిమం అనేది మనకు తెలియాలన్నమాట. ప్రొసీజర్స్ ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏ పద్ధతి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ పద్ధతి గురించి మాట్లాడదాం. చూడండి, ఇక్కడ 3 మెథడ్స్ చెప్పాను, ఇంకొక 2 మెథడ్స్ చెప్తాను. మన పద్ధతి ఆ పద్ధతిలోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. సో మన పద్ధతి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదండి. ఎంత ఇచ్చాడు మనకి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ 10% ఇచ్చాడు కదా. సో 10% ఇచ్చాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే 10% ఇచ్చాడు దీన్ని ఏం చేస్తామంటే భిన్న రూపంలోనికి మార్చుకో. సో భిన్న రూపంలోకి మార్చడం అనేసరికి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఈ కాన్సెప్ట్ అన్నిటిలో ఈ పద్ధతి చేసుకుంటూ వచ్చాము. కాబట్టి భిన్న రూపంలోకి మారిస్తే ఎంత అవుద్ది? 1/10 అవుద్ది. 10% అంటే 1/10 అవుద్ది. సో 1/10 అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది నీ ప్రిన్సిపల్ అమౌంటు, ఇది నీ ఇంట్రెస్ట్. అవునా కాదా? అవునా కాదండి? ఇది నీ ప్రిన్సిపల్ అమౌంటు, అది నీ ఇంట్రెస్ట్ అనమాట. 1/10 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 10% అంటే అర్థం ఏంటండి? 10% అంటే 10/100 అంటే 100 రూపాయలకి 10 రూపాయలు వడ్డీ. అంటే 10 రూపాయలకి ఇక్కడ 1 రూపాయి వడ్డీ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం 3 మెథడ్స్ చెప్పాం కదా. ఇప్పుడు 4వ మెథడ్ ఇది, మెథడ్ 4 ఏంటి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడండి? 2 సంవత్సరాలు అని చెప్పాడు కదా. మొదటి సంవత్సరానికి నీ దగ్గర 10 రూపాయలు నువ్వు తీసుకుంటే వడ్డీతో కలిపి అది ఎంత అవుతుందంటే 11 రూపాయలు అవుతుంది. ఇలా 2 సంవత్సరాలు చెప్పాడు, 2 సంవత్సరాలు కదా. 2వ సంవత్సరానికి అదే పద్ధతి, 10 రూపాయలు తీసుకుంటే 11 రూపాయలు అవుతుంది. ఒకవేళ 3 సంవత్సరాలు చెప్పాడు అనుకో, మళ్ళీ 3వ సంవత్సరం కూడా 10 రూపాయలు తీసుకుంటే 11 అవుద్ది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ 2 గురించి 10 పదుల 100, 11 11ల 121. అంటే అర్థం ఇది కాదు నీ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇది నీ ప్రిన్సిపల్, ఇదేంటిది? అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ కలుపుకొని, ఇది అసలు ఇది. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో 21, ఈ 21 అనేది ఏంటండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. 21 అనేది ఏంటండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. నేను చెప్పింది అర్థమైందండి? ఇక్కడ 2 ఇయర్స్కి కాబట్టి 2 టైమ్స్ చేశాడు. 3 ఇయర్స్ కనుకో 3 టైమ్స్ చెయ్యు. అంటే 10 × 10, 11 × 11. 3 ఇయర్స్కి అయితే 10 × 10 × 10, అదే 11 × 11 × 11 అవుద్ది అనమాట. సో ఇది నీ ప్రిన్సిపల్, ఇది నీ అమౌంట్. ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని తీసేసేయి. ఇది 1 సంవత్సరానికే నేను చెప్పింది. ప్రిన్సిపల్ 10, ఇంట్రెస్ట్ 1 అనేది 1 సంవత్సరానికే మనం లెక్క కడుతుంది, మొత్తం 2 ఏళ్ళకి కలిపి. కాబట్టి ఇది నీకు అవసరం. ఇది మీకు అర్థం అవ్వాలని నేను చెప్పాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇంకా క్లారిటీ కావాలంటే ఇది P, ఇదేంటండి? ఇది ఏ అమౌంట్. సో P అంటే ఎంత అంటే 10 × 10 100, ఏ అంటే ఎంత అంటే 11 × 11 121. సో 100 రూపాయలు నీ ప్రిన్సిపల్ అయితే 121 నీ అమౌంట్ అనమాట. సో నీ ఇంట్రెస్ట్ ఎంత? 21. ఇప్పుడు లెక్కలో మనకి ఏది ఏంటి ఇచ్చాడో మనం ఒకసారి చూద్దాం. 10,000 రూపాయలు నీ అసలు ఇచ్చాడు, ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సో అసలు అంటే ఏంటి? P అంటే ఈ 100 బదులు ఆడి లెక్కలో ఎంత ఇచ్చాడు? ఈ 100 బదులు 100కి బదులుగా లెక్కలో ఆడు ఇచ్చింది ఎంత అంటే 100కి బదులుగా 10,000. ఎంత నాన్న? 10,000. నీ కనుక్కోమనేది ఏంటి? ఇంట్రెస్ట్ అంటే ఎన్ని భాగాలు? 21 భాగాలు. సో 21 భాగాలు ఎంత? 21 భాగాలు ఎంత అవుతుందండి? 21/, అవునా? 2 0 పోతే 2100. ఇది నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? 2100 అనేది నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఒక పద్ధతి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి చూడండి, లేదా నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చెప్తాను, అప్పుడు మీరు ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ ఇదే పద్ధతిని ఇంకొక వేరే పద్ధతిలో, ఇది మెథడ్ 4 కదా, ఇది మెథడ్ 5.
ఈ మెథడ్లో ఏంటి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నాన్న 1/10. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సేమ్ అక్కడలాగే 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 1/10. ఎన్ని సంవత్సరాలకి చెప్పాడు? ఎన్ని సంవత్సరాలు చెప్పాడండి? 2 ఏళ్ళకి చెప్పాడు. 2 ఏళ్ళకి చెప్పితే ఇది ఏదైతే ఉందో కిందన దీనికి స్క్వేర్ చేసుకో, అది నీ ప్రిన్సిపల్ అమౌంట్. 2 ఏళ్ళకి చెప్తే ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. స్క్వేర్ ఎందుకు చేయాలి అంటే 2 ఏళ్ళకి చెప్పాడు. ఇక్కడ అదే కదా 10 × 100 అంటే 10 స్క్వేర్ కదా అర్థం. దీన్నే ఇక్కడ డైరెక్ట్గా 100 అని వేసుకో. 10 స్క్వేర్ అంటే 100. ఇది నీ ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, ఇప్పుడు 2 సంవత్సరాలకి కాబట్టి ఇది మొదటి సంవత్సరానికి లెక్కయ్యి, దీని 2వ సంవత్సరానికి లెక్కయ్యి. ఇది మొదటిది, ఇది రెండోది. 100 రూపాయలపై 1/10 అంటే 10%. 100లో 1/10 ఎంత? 10%. సో 100లో 1/10 అంటే 10% అంటే 10 రూపాయలు. రెండో సంవత్సరం కూడా అదే ఇంట్రెస్ట్ 1/10. సో 100లో 1/10 అంటే ఎంత? 10 రూపాయలు. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఇయర్కి అండి. ఫస్ట్ ఇయర్కి 10% ఎంత ఇంట్రెస్ట్ అవుద్ది? 10 రూపాయలు అవుద్ది. సెకండ్ ఇయర్కి కూడా 10%. ఈ 100లో 10% 10. కాకపోతే సెకండ్ ఇయర్కి ఏం చేయాలి? నువ్వు వడ్డీకి వడ్డీని కూడా కట్టాలి. వడ్డీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఇయర్ వడ్డీ. ఫస్ట్ ఇయర్ వడ్డీ ఎంత? 10 రూపాయలు. ఈ 10 రూపాయల్లో కూడా మళ్ళీ నువ్వు 10% కనుక్కోవాలి. 10% అంటే ఎంత? 1/10. ఈ 10 రూపాయల్లో 10% అంటే 1/10. సో 10 × 1/10 అంటే 1. సో ఇదంతా కలిపి సెకండ్ ఇయర్ది అవుతుంది ఇంట్రెస్ట్. ఇది ఒక్కటి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అవుతుంది. అర్థమైందండి నేను చెప్పింది? నేను చెప్పిన మాట అర్థమైందా మీకు? ఈ 10 రూపాయలు ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేయాలి? ఆ 100 రూపాయలకి 10 రూపాయలు ఇంట్రెస్ట్ ప్లస్ ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీకి మళ్ళీ వడ్డీ కట్టాలి. అదే నేను చేశాను, అంతే. సో సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కాబట్టి దీనికి ఎదురుగా రాశాను, దీని ఎదురుగా రాయలేదు. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10 + 10 + 1 ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? ఈ 10 రూపాయలు ఫస్ట్ ఇయర్ వచ్చిన 10 రూపాయలు, సెకండ్ ఇయర్ వచ్చిన 10 రూపాయలు ప్లస్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన వడ్డీకి వడ్డీ 1 రూపాయి అంటే 10 + 10 + 1 ఎంత అవుద్దండి? 21. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా చెప్పొచ్చు 2 ఏళ్ళకి కలిపి. ఇందులో ఉన్న ఈ ప్రొసీజర్ చాలా బెస్ట్ మెథడ్. ఎందుకు అంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా దీన్ని మనం వాడుకొని చేసుకోవచ్చు అనమాట. అందుకు ఇది బెస్ట్ మెథడ్ అంటాను. కాకపోతే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతారు చాలామంది, కానీ అలవాటైతే చాలా 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 బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 ఎలా వచ్చిందో అర్థమైంది. సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి 100 రూపాయలకి 10% అంటే 10% 10% అంటే వడ్డీకి వడ్డీ లెక్కించక్కర్లే, అంటే ఇది వడ్డీకి వడ్డీ కాబట్టి 10 + 10 ఎంత అవుద్ది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 20 అవుతుంది. సార్ ఎందుకు సార్ సింపుల్ ఇంట్రెస్ట్ చెప్తున్నారు అంటే అక్కర్లేదు ఈ క్వశ్చన్కి, కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇందులో కనుక్కోవచ్చు అనే విషయానికి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఇది చెరిపిస్తానండి. ఇది అర్థమైంది కదా మీకు? ఇది చెరిపిస్తాను నేను. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు ఏంటి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పాం? 21. ప్రిన్సిపల్ ఎంత? 100. సో ప్రిన్సిపల్ 100 అంటే లెక్కలో 10,000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 21 భాగాలు. సో 21 భాగాలు అంటే ఎంత? 21/100 × 10,000 2100 అంతే. ఓకే, ఇదనమాట. అర్థమైందా లేదా? ఇదనమాట. సో ఇప్పుడు లాస్ట్ చెప్పినటువంటి మెథడ్ 4 మెథడ్ 5 ఏవైతే ఉన్నాయో మనం క్వశ్చన్స్ అన్నీ ఇలాగే చేద్దాం. నో డౌట్ మీకు అర్థమవుతుంది. కాసేపు వినండి. నన్ను నమ్మి మీరు కాసేపు అలా వింటూ వినండి. మీకు చాలా ఈ చాప్టర్ ఎండింగ్ అయ్యేసరికి, కంప్లీట్ అయ్యేసరికి మీకు పక్కాగా దీని మీద పట్టు వస్తుంది. ఓకేనా? నేను మళ్ళీ ప్రతిసారి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంత సొమ్ముని 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 16.2/3% చక్కెర వడ్డీ చొప్పున లెక్కించినట్లయితే ఆ మొత్తము 1470 రూపాయలు అగును. అయినా చక్కెర వడ్డీ ఎంత? సో ఇప్పుడు చక్కెర వడ్డీ ఎంత అని అడిగాడు. సేమ్ ఇందాకలాగే, సేమ్ ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే. ముందు మనకి మెథడ్ 4 మెథడ్ 5 అని చెప్పుకున్నాం కదా, అదే పద్ధతిలో వెళ్తున్నాను నేను.
ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 16/2/3%. సో అంటే ఎంత అండి 1/6. అవునా? అంటే ఇది నీ ప్రిన్సిపల్, ఇది నీ ఇంట్రెస్ట్ 1 సంవత్సరానికి. అలాగే ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు లెక్కలో? 2 సంవత్సరాలు చెప్పాడు. కాబట్టి 6, అమౌంట్ ఎంత అవుతుంది? 6 + 1 7, 2 సంవత్సరాలు కాబట్టి 6 7. సో 6 6 36, 7 7 49. అంటే ఇది నీ ప్రిన్సిపల్, ఇది నీ అమౌంట్. సో ఈ రెండింటి మధ్య ఉన్నది డిఫరెన్స్. 49 అంటే 9లోంచి 6 తీస్తే 3, అంటే ఇది 13. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఏంటి ఇచ్చాడు, ఏం కావాలి? చక్రవడ్డీ చొప్పున లెక్కించినట్లయితే ఆ మొత్తం 1470 రూపాయలు. మొత్తం అంటే ఇది ఇచ్చేసాడు, మొత్తం ఇచ్చేసాడు. 49 భాగాలు 1470 రూపాయలు. అయితే చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ అంటే ఎంత? ఎన్ని భాగాలండి? 13 భాగాలు. సో 49 భాగాలు 1470 రూపాయలు అయితే 13 భాగాలు ఎంత అవుద్ది? 13/49 × 1470. అవునా? సో 49 3లు 147. అవునా? సో 13 3లు 39, అంటే 390 రూపాయలు. 13 3ల 39, కాబట్టి 390 రూపాయలు అనేది చక్రవడ్డీ అవుతుంది. ఓకేనా? ఇది అర్థమైందా లేదా? సో ఇప్పుడు ఇదే పద్ధతిలో అది ఆ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ ఆర్ ఎంత వచ్చిందండి మనకి? 1/6 వచ్చింది. ఇది మరి అక్కడ ఇక్కడ ఒకటే కదా కనుక్కోవడం. సో 1/6 వచ్చింది. ఎన్ని ఇయర్స్ అన్నాడు? 2 ఇయర్స్ అన్నాడు. సో 2 ఇయర్స్ కాబట్టి ఏంటవుతుంది? 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే ఏంటండి? 36. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్. సో ఫస్ట్ ఇయర్కి ఇందులో ఎన్నో వాటా? 1/6 వాటా. సో ఫస్ట్ ఇయర్కి 1/6 వాటా అంటే ఇది ఫస్ట్ ఇయర్కి 1/6 వాటా అంటే 36 × 1/6 అంటే ఎంత అవుద్ది? 6 అవుద్ది. 36 × 1/6. సెకండ్ ఇయర్కి కూడా సేమ్ 1/6. 1/6 అంటే 36 × 1/6 అంటే 6. కానీ సెకండ్ ఇయర్లో ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ ఇయర్లో 6 రూపాయలు, సెకండ్ ఇయర్లో 36కి 6 రూపాయలు. సెకండ్ ఇయర్లో ఏం చేయాలి? వడ్డీకి వడ్డీ కట్టాలి. ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ ఎంత? 6 రూపాయలు. దీనికి వడ్డీ కట్టు. దీనికి ఎంత వడ్డీ? 1/6 వడ్డీ. సో 6 × 1/6 అంటే 1. ఓకేనా? ఇప్పుడు నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 6 + 6 + 1 అంటే 13. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది? 6 + 6 అంటే 12. ఇది అక్కర్లేదు, కానీ నేను చెప్తున్నాను అలవాటు చేయడానికి అంతే. ఓకే, ఇది అవసరం లేదు. ఓకేనా? మనకు కావాల్సింది 13 ఒకటే. సో ఇప్పుడు మనకు కావాల్సింది 13 కదా, 13 ఒకటే కావాలి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే తీసుకున్న అప్పు ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. అమౌంట్ ఇచ్చేసాడు మనకి. అమౌంట్ అంటే ఏంటండి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అవునా? సో అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎన్ని భాగాలు? 36 భాగాలు. ఇంట్రెస్ట్ ఎంత? 13. సో ఎంత అవుద్ది? 49. సో ఈ 49 భాగాలు ఏవైతే ఉందో లెక్కలో వాడు ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ రాశాం కదా 1470. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఇంట్రెస్ట్ అంటే 13 భాగాలు. 13 భాగాలు ఇప్పుడు చేశాంగా ఎంత అండి? 390 రూపాయలు. ఓకేనా? చాలామంది అనొచ్చు, సార్ ఇంత సింపుల్గా ఇక్కడ వచ్చేటప్పుడు ఈ ప్రొసీజర్ ఎందుకు? ఈ ప్రొసీజర్ పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ ఈ ప్రొసీజర్లో చూసారు కదా ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో ఇలాగా ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు, లేదంటే ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఈ మెథడ్ చాలా ఉపయోగపడుతుంది. దీనికంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇది చాలా ఈజీ. ఇది మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది మంచి మెథడ్ అనమాట. రెండు మంచివే, రెండు ఒకలాంటివే, కానీ ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది నేను చెప్తున్నాను అంతే. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అది ఐ హోప్ ఈ ముందు కంటే కూడా కొంచెం బాగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? అంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఈ కాన్సెప్ట్ మీద ఎంతో కొంత అవగాహన ఉండి చూసిన వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది అయితే మనకి ఏమో అనిపించదు అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొంత సొమ్ము 20% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాల తర్వాత 14,400 రూపాయలు అగును. అయినా తీసుకున్న అప్పు ఎంత? ఇది క్వశ్చన్ అండి. సో ఇలా డైరెక్ట్గా ఇలా సింపుల్గా అడిగేటప్పుడు మీరు ఈ మెథడ్ చేసినా పర్వాలేదు, ఆ మెథడ్ చేసినా పర్వాలేదు. ఓకే, చూడండి. ఈ 2 మెథడ్లో కూడా ఏది ఎక్కడ వాడాలనేది నేను అలా చెప్తూ ఉంటాను, మీకు లెక్కలకు వచ్చేసరికి అర్థమవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. 20% అంటే ఎంత అండి? 20/100. 20/100 అంటే 1/5. సో 1/5 అంటే ఇది 5, ఇది 6. ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలు. కాబట్టి ఇది 5, ఇది 6. సో ఇది 25,
6 36 అంటే ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 11. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇది ఇలా ఉంటే మనకి ఏంటి అడిగాడు, 14,400 అనేది అమౌంట్, అంటే ఇది 36 అనేది 14,400. ఓకే, అయినా తీసుకున్న అప్పు అంటే ఏదండి, ఇది అంటే ఇది కనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెవెల్ అని రాశాను కదా, ఇది అక్కరే లేదు. సో ఇది 25 అడిగాడు. 36 భాగాలు 1,440 రూపాయలు అయితే 14,400 అయితే 25 భాగాలు ఎంత అంటే 25/36 ఇంటూ 14,400. సో 36 4 పోతుంది. 36 72, 72 104 కాబట్టి 144 కాబట్టి 36 4 పోతుంది. సో 25 4 ఎంత నాన్న, 25 4 100. సో 100 అంటే 10,000 అనమాట. ఇది ఎంతండి, 10,000 రూపాయల ఆన్సర్ దీనికి. ఓకే, ఇది ఎంతండి, 10,000 రూపాయలు. అయితే ఇదే క్వశ్చన్ ఆ పద్ధతిలో కూడా ఒకసారి చేసేద్దాం, కానీ మీకు కన్వీనియంట్ కోసం అవసరం లేదు. ఈ పద్ధతిలో ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి అది అవసరం లేదు. అలవాటు పడడం కోసమే నేను చెప్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అంటే ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పుడైనా బాగా అర్థం అవుద్దని. సో R ఎంత వచ్చింది, 1/5 వచ్చింది. ఎన్ని ఏళ్ళు అడిగాడు, 2 years అడిగాడు. 2 years అడిగితే ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. సో స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25. ఇది నీ ప్రిన్సిపల్. ఓకే, సో ఫస్ట్ ఇయర్కి ఎంత, 1/5. 25లో 1/5 అంటే 5, ఇది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ సంగతి ఏంటి, ఇందులో కూడా ఇది 1/5. 25లో 1/5 అంటే 5. సో సెకండ్ ఇయర్కి ఇది ఒకటే కాదు, ఏం చేయాలి, వడ్డీకి కూడా వడ్డీని కట్టాలి. వడ్డీ అంటే ఇది, ఈ వడ్డీకి వడ్డీ కట్టు. 1/5లో 5 అంటే 5, 1 అనమాట. ఓకే, ఇప్పుడు నీకు అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 5 + 5 + 1 అంటే 11 అంటే ఎంత అవుద్ది, 36. ఇది అమౌంట్, ప్రిన్సిపల్ 25. సో ఇప్పుడు ఇదే మెథడ్ ఇక్కడ ఉపయోగిస్తావు. అంటే ఏంటి, అమౌంట్ 36 భాగాలు ఈజ్ ఈక్వల్ టు లెక్కలో ఎంత ఇచ్చాడు, 14,400 ఇచ్చాడు. 14,400. నీకు అడిగింది ఏంటి, ప్రిన్సిపల్ అడిగాడు. ఆ సొమ్ము ఎంత, అసలు ఎంత అని అడిగాడు. సో 25 భాగాలు ఎంత అవుద్ది అంటే 10,000 అవుద్ది. నేను మరి చేయట్లేదు, ఇక్కడ చేసాం కాబట్టి, సేమ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేసాం కాబట్టి. ఓకేనండి, 10,000 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ మెథడ్ చేసేస్తే చాలు, ఇక్కడ అవసరం లేదు ఈ మెథడ్. ఓకేనా, ఎందుకు అవసరం లేదంటే డీటెయిల్గా మనకు అవసరం లేదు కాబట్టి, ఇంట్రెస్ట్లు గట్ట. ఓకే, ఇంకొంచెం 2-3 లెక్కలు చేస్తే మీకు ఇది ఎక్కడ అవసరం, ఇది ఎక్కడ అవసరం అని టక్కని మీరే చెప్పేస్తారు నాకంటే బాగా. ఓకేనా, రైట్, నెక్స్ట్ చూద్దాం. రెండేళ్ళకైతే ఇలా ఉన్నాయి కదా, 3 ఏళ్ళకి కూడా ఎలా ఉంటాయో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మేబీ వస్తుందేమో నెక్స్ట్ క్వశ్చన్లో. రైట్, ఇక్కడ మనకి చూడండి, 1500 3 సంవత్సరాలలో 20% సాలీన చక్ర వడ్డీతో పెట్టుబడి పెడితే ప్రతి సంవత్సరానికి వడ్డీ తిరగరాస్తే 3 సంవత్సరం తర్వాత మొత్తం ఎంత అవుతుంది అని అడిగాడు. ప్రతి సంవత్సరానికి వడ్డీ తిరగరాడు అంటే చక్ర వడ్డీ అని అర్థం, సింపుల్గా, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇప్పుడు మనకి తర్వాత మొత్తం ఎంత అవుతుంది అని అడిగాడండి. మొత్తం అంటే అమౌంట్ అడిగాడు. ఇక్కడ మనకి ఏంటండి, అమౌంట్ అడిగాడు. సో ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వడ్డీ ఎంత అండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ 20%. 20% అంటే మనకు తెలుసు ఎంత అండి, 1/5. సో 3 సంవత్సరాలకి ఇక్కడ ఇది ఒక్క విషయాన్ని గుర్తుండాలి మనకి. ఇది 5 + 1 6. ఒకవేళ 2/5 అనుకోండి, 5 + 2 7 అవుద్ది, గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ని సంవత్సరాలు, 3 ఏళ్ళు కాబట్టి 3 దఫాలు రాస్తారు. ఇది 125, ఈ 3 గుణిస్తే ఇది 216. 6³ అంటే 216. ఇది ప్రిన్సిపల్, ఇదేంటన్నా, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఓకే, మనకి ఇప్పుడు ఏంటి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలో ఒకసారి చూడండి. 15,000 రూపాయలు 3 సంవత్సరాల్లో అంటే 15,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. మొత్తం ఎంత అంటే ఈ 216 కనుక్కోమన్నట్టు. సో లెక్కలో ఈ 125 ఇచ్చాడు. ఈ 125 ఎంత ఇచ్చాడంటే 1,500, 15,000 కాదు, సారీ, 15,000 అని చదివినట్టున్నాను కదా నేను. అయితే అమౌంట్ మొత్తం ఎంత అంటే 216. సో 216/125 ఇంటూ 1500. 25 5లు, 25 6లు, 2 1లు, 5 1లు, 5 12లు. ఓకేనా, సో 12 6లు 72, 7, 12 1లు 12, 2 19, 1 12 24 1 25 అంటే 2592. ఏంటంటే ఇక్కడ మనకి 2592 అనేది మన ఆన్సర్ అనమాట. ఓకేనా,
ఇది మనకు వచ్చింది 2592 రూపీస్ వచ్చింది మనకి. ఏంటండి అమౌంట్ 2592 రూపీస్ అమౌంట్ వచ్చింది. ఇది మీకు అర్థమైందా లేదా? ఇది అర్థమైపోతే మనం ఇప్పుడు ఆ ప్రొసీజర్లో ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇది నేను క్లియర్ చేసేస్తాను, ఎందుకంటే అది కొంచెం నీట్గా మీకు అర్థం అవ్వాలి కాబట్టి. 3 సంవత్సరాల కంటే కొంచెం జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. 20% అంటే 1/5. ఒక్క నిమిషం. 20% అంటే మనకి 1/5 కదా. సో 20% 1/5 అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు అడిగాడండి? 3 సంవత్సరాలకి, అంటే 3 years. 3 years కంటే ఏం చేయాలి? క్యూబ్ చేయాలి. 2 years కంటే స్క్వేర్ చేసాం కాబట్టి 3 yearsకి క్యూబ్ చేయాలి, అంటే 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125. ఈ 125 ఏదైతే ఉందో ఈ 125 అనేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్. ఏంటండి? ప్రిన్సిపల్ అమౌంట్ 125 అనేది. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం లెక్కేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి, ఇది ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి. ఓకే. సో ఫస్ట్ ఇయర్కి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరానికి 20% చొప్పునే. ఓకే, అంటే ఇది 1/5, ఇది కూడా 1/5, ఇది కూడా 1/5 అనమాట. సో 125లో 1/5 అంటే 5 ఒకట్లు 5 25, అంటే ఫస్ట్ ఇయర్కి వచ్చిన వడ్డీ ఎంత అండి? 25. తర్వాత 125లో ఇది కూడా 25, ఇది కూడా 25. ఓకే, అంటే మీకు ఇక్కడ కంపల్సరీగా ఫస్ట్ ఇయర్కైనా సెకండ్ ఇయర్కైనా థర్డ్ ఇయర్కైనా వడ్డీ లెక్కేసేటప్పుడు ఫస్ట్ ఇది కామన్గా ఈ వాల్యూ వస్తుంది. అంటే ఏంటి? 20% లెక్కేస్తాం. సెకండ్ ఇయర్కి లెక్కేసినప్పుడు ఇది లేదు అనుకుందాం, ఇది ఉండదు. ఎలా లెక్కేస్తాం? సెకండ్ ఇయర్కి లెక్కేసినప్పుడు ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి వడ్డీకి వడ్డీ లెక్కేయాలి. సో ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీకి వడ్డీ లెక్కేస్తే మనం ఎలాగ రాస్తున్నాం? దాన్ని ముందు లెక్కలో రాసాం కదా, ఇలాగ రాసాం. రాసి దీంట్లో ఎంత పర్సంటేజ్ అని చెప్తున్నాము? మళ్ళీ 20%. 20% అంటే ఎంత? 1/5. 25లో 1/5 అంటే ఎంత? 5. ఓకే, 25లో 1/5 అంటే 5, అంటే 5 ఒకట్లు 5 5లో పోతుంది కాబట్టి. తర్వాత ఇప్పుడు ఇది సెకండ్ ఇయర్కి లెక్క వేస్తాం. మరి థర్డ్ ఇయర్కి ఎలా లెక్కేస్తామంటే థర్డ్ ఇయర్లో లెక్కేసేటప్పుడు ఈ 25 రూపాయలు వడ్డీ, అంటే 125కి 1/5 అంటే 20%, 25 రూపాయలు. ఇది కాకుండా ఫస్ట్ ఇయర్కి వచ్చిన వడ్డీకి వడ్డీ, తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చిన వడ్డీకి వడ్డీ, తర్వాత సెకండ్ ఇయర్లో 2 వడ్డీలు వచ్చాయి కదా, ఈ 2 వడ్డీలకి వడ్డీ వేయాలన్నమాట. అంటే చూడండి, ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ అంటే ఇది. సో ఇది ఎంత శాతం వేయాలి? 1/5 వేయాలి. ఇది 1/5. సో 25లో 1/5 అంటే 5. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే సెకండ్ ఇయర్లో 2 వడ్డీలు వచ్చాయి కదా, ఈ 2 వడ్డీలకి వడ్డీ వేయాలి. కాబట్టి చూడండి, ఇది ఉంది కదా, దీన్ని సైడ్ తిప్పి ఇలా రాస్తాను. ఓకే, ఇది ఎంత అంటే ఇది కూడా 1/5. చూడండి, సెకండ్ ఇయర్ అంతా 1/5, థర్డ్ ఇయర్ అంతా 1/5 కదా. సో థర్డ్ ఇయర్ 1/5 కాబట్టి 1/5 వేయాలి. సో 25లో 1/5 అంటే ఎంత? 5. ఇది కాకుండా ఇంకొక సెకండ్ ఇయర్లో ఇంకొక 5 రూపాయలు వడ్డీ వచ్చింది కదా, దానికి కూడా వడ్డీ వేయాలి. సో ఇది ఎంత అంటే ఇది కూడా 1/5. చూడండి, ఇది 1/5. సో 5 × 1/5 అంటే 1 అనమాట. ఓకే, అర్థమైందండి? నేను చెప్పేది మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా చెప్తున్నాను, ఒకసారి వినండి. మనకి 1/5 అంటే ఇక్కడ కింద 5 ఉంది, 3 years అన్నాడు కాబట్టి 5 క్యూబ్ చేసాము. 5 క్యూబ్ అంటే 125 అనేది నీ ప్రిన్సిపల్ అమౌంట్. 125 అనేది నీ ప్రిన్సిపల్ అమౌంట్. మొదటి సంవత్సరానికి కావచ్చు, రెండో సంవత్సరానికి కావచ్చు, మూడో సంవత్సరం కావచ్చు, డిఫాల్ట్గా అన్నిటికీ కూడా 1/5 అనేది కామన్. తర్వాత రెండో సంవత్సరం మూడో సంవత్సరంకి ఏం చేస్తామంటే రెండో సంవత్సరము మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీకి వడ్డీని యాడ్ చేయాలి. మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ ఇది, దీనికి వడ్డీ కడితే ఇది వచ్చింది. ఇది రెండో సంవత్సరంకి. అంటే రెండో సంవత్సరంకి వచ్చిన వడ్డీలు ఏంటి అంటే అసలు అమౌంట్కి ప్లస్ వడ్డీకి వచ్చిన వడ్డీకి వడ్డీ. ఇది రెండో సంవత్సరం వడ్డీలు. మూడో సంవత్సరం వడ్డీలు ఏంటి అంటే అసలు అమౌంట్కి 20% అంటే 1/5 అంటే 25 రూపీస్ వస్తుంది. ఇది కాకుండా ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీకి వడ్డీ, ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ 25, ఇందులో 1/5 దానికి వడ్డీ, అంటే 25కి వడ్డీ కట్టాలి. 25లో 1/5 అంటే 5. ఇది కాకుండా సెకండ్ ఇయర్ వచ్చిన వడ్డీలకు వడ్డీ, సెకండ్ ఇయర్ 2 వడ్డీలు వచ్చాయి కాబట్టి ఈ వడ్డీకి
అందులో 1/5 5, సెకండ్ మళ్ళీ ఈ 5 వచ్చింది కదా, ఈ 5కి 1/5 అంటే 1. ఇదనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కేవలం ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ ఎంత అంటే 25 రూపాయలు, కేవలం సెకండ్ ఇయర్ వచ్చిన వడ్డీలు ఎంత అంటే 25 + 5 30 రూపాయలు, కేవలం థర్డ్ ఇయర్లో వచ్చిన వడ్డీలు ఎంత అంటే 25 + 5 + 5 అంటే 36. ఎంతది 25 35 36 రూపాయలు అనమాట. అర్థమైందా? ఇదనమాట. అయితే ఇక్కడే మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్తామంటే ఇక్కడికి వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్కి చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరానికి ఒకటే వడ్డీ అంటే 25 25 25. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 75. ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఏంటి అవుద్ది అంటే ఇవన్నీ ఈ 3 సంవత్సరాలవి కలిపియాలి అంటే 25 25 25 75 ప్లస్ ఇదొక 5 ఇదొక 5 ఇదొక 5 అంటే 15 + 1 16. అర్థమవుతుందా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ ఇవన్నీ కలిపియాలన్నమాట. సో ఇవన్నీ కలిపిస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు లెక్క ఏంటి ఎంత అవుద్ది? 5 5 5 25 కొన్ని రాసేద్దాం. 75 ప్లస్ ఇదొక 5 ఇదొక 5 ఇదొక 5. సో 75 అంటే 80 91 మొత్తం ఏంటండి 91 వచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే మనకు ఆడు ఏంటి ఇచ్చాడు, ఏం కావాలి అనేది మనం ఒకసారి చూడాలి. మనకు ఆడు ఇచ్చింది 1500 రూపాయలు అసలు ఇచ్చాడు, 1500 రూపాయలు అసలు ఇచ్చాడు. కాబట్టి అసలు ఎంత అండి 125. ఇది 1500 ఇచ్చాడు లెక్కలో, ఇది 1500 ఇచ్చాడు. అయితే మనకు కావాల్సింది ఏంటండి అమౌంట్ కావాలి. ఏ అంటే ఏంటి పి ప్లస్ ఐ అంటే పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 125 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 91. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది చూడండి, ఇది 216 అవుద్ది. 216 ఓకేనా, 216. 125 1500 అయితే 216 ఎంత అవుద్ది? 216 / 125 × 1500. 125 × 1500. దీన్ని మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా, ఎంత వచ్చింది 2592 ఏదో వచ్చినట్టుంది. ఒకసారి కొంచెం చేసేద్దాం. 25 ఎంతలు పోతుంది? 25 5లు 25 6లు 2 1లు 2 12లు. సో 12 6లు 72 7 12 1లు 12 2 19 12 2 24 24 అంటే ఒక్క నిమిషం తప్పేసాను నేను. 12 6లు 72 7 12 1లు 12 అంటే ఇది 19 అంటే 1 ఉంటుంది. ఓకే. 12 2 24 అంటే 25 2592 వచ్చింది. ఓకే 2592 వచ్చిందా లేదా? సో ఇక్కడ నేను చెప్పింది ఏంటో అర్థమైంది కదండి మీకు చాలా క్లియర్గా. ఇక్కడ చాలా మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ ఇయర్కి ఏంటి చేస్తున్నాము అనేది గుర్తుండాలి. ఫస్ట్ ఇయర్కి ఇది 25, సెకండ్ ఇయర్కి కూడా 25. ఇది కాకుండా సెకండ్ ఇయర్ కంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీకి వడ్డీని కడతాం. థర్డ్ ఇయర్ కంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీకి సెకండ్ ఇయర్ వచ్చిన వడ్డీలు రెండింటికి వడ్డీలు కట్టి అది థర్డ్ ఇయర్కి అవుద్ది. సో మొత్తం ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలు కలిపి ఎంత అంటే ఈ వడ్డీ ఈ 2 వడ్డీలు ఇది కలిపితే అవి కాంపౌండ్ ఇంట్రెస్ట్. కేవలం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇగోండి ఇది 75. ఓకేనా, ఇది అనమాట. సో మీకు కనిపిస్తుందా లేదా? కనిపించలేదా? సో ఇక్కడ ఈ 75 కనిపించట్లేదేమో. ఈ 3 కలిపితే ఎంత అంటే మనకి 75 వస్తున్నాయి సింపుల్ ఇంట్రెస్ట్. ఈ 3 కలిపితే మనకి 91 వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, మిగతాదంతా కనిపిస్తుంది అనుకుంటా. ఓకేనా లేదా? అర్థమైందండి? నేను చెప్తున్నాను కదా ఇంత పెద్దది ఉంది ఏంటి, ఇలాంటివన్నీ మీరు మైండ్లో నుంచి తీసేసేయండి. కంప్లీట్గా చాప్టర్ ఫాలో అవ్వండి నేను చెప్పినంత వరకు. అప్పుడు వన్స్ ఇదైపోయిన తర్వాత మీరు ఏదైనా బుక్ తీసి ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా. నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ఈ ప్యాటర్న్లో మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు రాకపోతే మీరు నన్ను అడగండి. అర్థమవుతుందా? మీరు నన్ను నమ్మి మీరు ముందుకు వెళ్ళండి, కంపల్సరీ మీరైతే చేయగలుగుతారు నేను చెప్పిన ప్యాటర్న్లో. రైట్, అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, ఒక క్వశ్చన్కి ఇన్ని మెథడ్స్ చెప్పాల్సిన అవసరం ఉందా అంటే మీరు ఈజీగా ది బెస్ట్ వేలో వెళ్ళి స్పీడ్గా ఆన్సర్ చేయాలన్నది నా ఉద్దేశం అంతే. ఓకే, అందువలనే ఇన్ని ప్రొసీజర్స్ ఇవన్నీ చెప్పడం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20% చక్రవడ్డీతో కొంత పెట్టుబడి 3 సంవత్సరాల్లో
8,460 రూపాయలు అగును, అయినా ఆ పెట్టుబడి ఎంత? ఇది క్వశ్చన్. సో 3 సంవత్సరాలు అన్నాడు, ఇక్కడ కూడా మనకి 20% చక్రవడ్డీ ఇచ్చాడు. సో యాక్చువల్గా ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకేలాంటిది ఒక రకంగా చెప్పాలంటే. ఏవో అడిగే విధానం మారిపోయింది. ఏంటంటే ఇక్కడ పెట్టుబడి ఎంత అని అడిగాడు, ముందు అమౌంట్ ఎంత అని అడిగాడు. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి 3 ఎంత అంటే వడ్డీ 20% కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 20%. సో 20% అంటే ఎంత అంటే 1/5. సో 1/5 అంటే ఇది 5, 6, 5, 6 3 years అన్నాడు కాబట్టి ఇలాగ వేసుకోవాలి. ఇది 125, ఇది ఎంత అండి 216. సో ఇప్పుడు లెక్కలో ఏమి ఇచ్చేసాడంటే మనకి 3 సంవత్సరాల్లో 8,640 రూపాయలు అగునంటే ఇది అమౌంట్ ఇచ్చేసాడు, ప్రిన్సిపల్ అడిగాడు కాబట్టి 216 అనేది లెక్కలో ఇచ్చినటువంటి 8640 రూపీస్. అయితే మనకు కావాల్సింది 125. అసలు ఎంత లేదా పెట్టుబడి ఎంత అని అడిగాడు. సో పెట్టుబడి అంటే 125. సో 125/216 ఇంటూ 8640 అంటే 216 4ని పోతుంది, అవునా కాదా? అంటే 40 అనమాట. 125 ఇంటూ 4 అంటే 4 అంటే 500 అంటే 5,000. ఎంత నా ఆన్సరు? 5,000 అనేది మన ఆన్సర్. ఎంతండి? 5,000. సో మనం చెప్పుకున్న రెండో మెథడ్లో కూడా చేద్దాం ఒకసారి, ఏం పర్వాలేదు చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి, నేనైతే వద్దనట్లేదు, కానీ చాలా మంచిది. మీరు లాస్ట్ వరకు చూస్తే అమ్మనైనా అక్కడ ఎందుకు స్కిప్ చేశానని మళ్ళీ మీరు బాధపడతారు. చాలా టఫెస్ట్ క్వశ్చన్స్ ఈజియెస్ట్ వేలో చేయొచ్చు. మళ్ళీ రకరకాల ఫార్ములాలు ఇలా అన్నోడదు. ఇదే పద్ధతి మొదటి నుంచి లాస్ట్ వరకు, ఇదే పద్ధతి ప్రతి క్వశ్చన్కి కూడా మ్యాక్సిమం. ఓకే అది. సో ఇప్పుడు ఒకసారి చేద్దాం ఈ క్వశ్చన్ని. మార్కర్ మార్చిస్తాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 20%. 20% అంటే R ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? 1/5. సో 1/5 3 years కాబట్టి ఏం చేస్తాం మనం? 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ కాదు 5 క్యూబ్ అంటే 125. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ నాన్న, ఇది నీ ప్రిన్సిపల్ అమౌంట్. ఫస్ట్ ఇయర్కి వడ్డీ ఎంత అవుద్ది? 1/5. మరి 1, 2, 3 అని రాయను, మీకు ఇంకా అర్థమైపోయింది కాబట్టి. ఫస్ట్ ఇయర్కి 1/5 అంటే 25, సెకండ్ ఇయర్కి 25, థర్డ్ ఇయర్కి కూడా 25. సో సెకండ్ ఇయర్కి ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ వడ్డీని కట్టాలి. సో ఈ వడ్డీకి 1/5, ఈ వడ్డీలో 1/5 అంటే 5 అయిపోయింది సెకండ్ ఇయర్ది. థర్డ్ ఇయర్కి ఏంటి అంటే ముందు వచ్చిన వడ్డీలు అన్నిటికీ వడ్డీలు కట్టాలి. అంటే దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి. సో దీంట్లో 1/5, దీంట్లో 1/5 ఎంత అండి? 5. మళ్ళీ దీంట్లో 1/5, దీంట్లో ఎంత అండి? 1/5. దీంట్లో 1/5 అంటే 5. ఇప్పుడు ఈ 5లో 1/5 అంటే 1. ఓకే ఇది. సో 25 75 ప్లస్ ఇది ఎంత? 16 అంటే 91 అనమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 91 ఇక్కడ రాస్తాను, CI 91. ప్రిన్సిపల్ ఎంత? 125. మరి అమౌంట్ ఎంత అవుద్ది? 216. అమౌంట్ ఎంత అండి? 2 కలిపితే 216. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి అంటే అమౌంట్ ఇచ్చేసాడు 216. 216 ఈజ్ ఈక్వల్ టు 8640. ఇది అడిచేసాడు. మనకు అడిగింది ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ అడిగాడు 125. సో 125/216 ఇంటూ 8640 4 అంటే 40 అంటే 5,000 అవుతుంది. ఓకేనండి, అర్థమైందా? ఇక్కడ ఇది వేయడం రావాలి అంతే. ఓకేనా? ఒకవేళ ఇది 4 సంవత్సరాలకు అడిగినా సరే ఇదే పద్ధతి. కాబట్టి 4 ఏళ్ళ వరకు అడగడం అనేది చాలా రేర్ కండిషన్ అండి. ఓకే, మనకి కానిస్టేబుల్, SI వీటికి సంబంధించి CGLలో కూడా చాలా రేర్గా అడుగుతాడు. ఓకే, బ్యాంక్ POస్కి అడిగితే అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే అది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీని లెక్కించే పద్ధతిలో ఒక సంవత్సరం చివర 16,000 రూపాయలపై 10% వడ్డీ రేటుతో చెల్లించవలసిన వడ్డీ ఎంత? చూడండి, ఇక్కడ ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్కించాలి అంటున్నాడండి. అర్ధ సంవత్సరానికి లెక్కించడం అంటే ఏంటంటే మనకి 6 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించడం అన్నట్టు అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలి.
మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి? 10%. ఎలాగా? సంవత్సరానికి అడిచ్చింది ఎంత? పర్ యానం. సో ఇప్పుడు మనకు కావాల్సింది దీన్ని ఏం చేస్తామంటే అర్ధ సంవత్సరానికి లెక్క వేయాలి కాబట్టి ఇందులో సగమనే తీసుకోవాలి, అంటే 10/2 తీసుకోవాలి. అంటే 5% ఎప్పుడుకి అంటే అర్ధ సంవత్సరానికి. ఏంటండి? అర్ధ సంవత్సరానికి 5% చొప్పున. సో ఇప్పుడు 5 అంటే ఏంటండి? 5 ఎంత? 5/100 అంటే ఎంత? 1/20. అవునా కదా? సో 1/20 అర్ధ సంవత్సరానికి లెక్కేస్తే ఇక్కడ చూడండి, ఏది ప్రతి అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ లెక్కించే పద్ధతిలో 1 సంవత్సరం చివర అన్నాడు. 1 సంవత్సరం చివర అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పే చేస్తాం మనం? అర్ధ సంవత్సరానికి ఒకసారి పే చేస్తున్నప్పుడు 2 ఇన్స్టాల్మెంట్లు, మొదట 6 నెలలకు ఒకటి, తర్వాత 6 నెలలకు ఒకటి. అంటే అర్థం ఏంటంటే 2 సంవత్సరాల కింద 2 ఇన్స్టాల్మెంట్లు అంటే 2 సంవత్సరాలు అన్నట్టు అర్థం. అంతేగాని 2 సంవత్సరాలు కాదు, 2 ఇన్స్టాల్మెంట్లు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొదటి పద్ధతి చేద్దాం. 20 రూపాయలని అసలు ఈ వడ్డీతో కలిపి 21 అవుద్ది. ఇలా ఎన్ని ఇన్స్టాల్మెంట్లు? 2 ఇన్స్టాల్మెంట్లు కాబట్టి 20, 21. సో 20 20లు 40 అంటే 400. ఇది 441. ఇది మనకు అడిగింది. సో మనకు అడిగింది ఏంటంటే ఏమన్నాడు? చెల్లించవలసిన వడ్డీ ఎంత? వడ్డీ ఎంత అంటే 41 భాగాలు. లెక్కలో అడిగింది అమౌంట్ ఇచ్చేసాడా? 16,000 రూపాయలపై అంటే అమౌంట్ ఇచ్చేసాడు 16,000. అంటే ఇది పి ఇచ్చేసాడు, ఇది అడిగాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు. సో పి ఎంత అంటే 400. 400ని లెక్కలో వాడు ఎంత ఇచ్చాడు అంటే 16,000 అని ఇచ్చాడు. 16,000. సో ఇప్పుడు ఈ 400 16,000 అయితే మనకు కావాల్సింది 41. 41/400 ఇంటూ 16,000. ఓకే, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నా 4 1 4 4. ఓకే, 0 4 1 4 4 4 16 అంటే 1640 రూపాయలండి. ఆ వడ్డీ ఏదైతే ఉందో అది ఎంత అంటే 1640 రూపాయలు మనం చెల్లించవలసినటువంటి వడ్డీ అనమాట. 1640 రూపాయలు. ఆ ప్రొసీజర్లో కూడా చేద్దాము. యాక్చువల్గా అయితే నేను చేయకూడదు, మీరు చేసుకోవచ్చు. కానీ మీకు అర్థం అవ్వాలి, ఈజీగా మీరు ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఒక 10 లెక్కల వరకు నేను చేస్తాను ప్రతి ప్రొసీజర్ని కూడా. కానీ అక్కడ నుంచి మాత్రం మీరు ఏం చేస్తారంటే కేవలం అక్కడ అవసరానికి ఏ ప్రొసీజర్ అవసరం అది మాత్రమే చేస్తాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఈ ప్రొసీజర్ సరిపోయిందా లేదా అంటే రెండో ప్రొసీజర్కి మనం వెళ్ళక్కర్లేదు, కాబట్టి వెళ్ళకూడదు ఎగ్జామ్లో. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్పిన 2 మెథడ్లో మెథడ్ 4 మెథడ్ 5 చెప్పాం కదా. మెథడ్ 4 మ్యాక్సిమం సరిపోద్ది, కొన్ని లెక్కలకు మాత్రం మెథడ్ 5 మాత్రమే సరిపోద్ది. కాబట్టి అది ఎప్పుడు ఎక్కడ ఏంటి వాడాలనేది మీకు అలా అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఏంటి ఇచ్చాడు? వడ్డీ 1/20 కదా. ఎన్ని ఇన్స్టాల్మెంట్లు? 2 ఇన్స్టాల్మెంట్స్. 2 ఇన్స్టాల్మెంట్స్ అంటే స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయండి అంటే 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే 400. 400 అనేది ఏంటి అవుతుంది? ప్రిన్సిపల్. ఇందులో 1/20 అంటే 20 అంటే 20 రూపాయలు. 1/20 అంటే ఎన్ని? 2 ఇన్స్టాల్మెంట్లే కదా, ఇది కూడా 20. మళ్ళీ దీంట్లో 1/20 కనుక్కోవాలి రెండో సంవత్సరానికి అంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 20 + 20 + 1. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 41. మనకి కాంపౌండ్ ఇంట్రెస్టే కనుక్కోమన్నట్టున్నాడు. ఎస్. ప్రిన్సిపల్ ఇచ్చాడు 400. 400 లెక్కలో 16,000 ఇచ్చాడు. అంతేనా? 16,000ఏనా? ఎస్, 16,000 ఇచ్చాడు. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 41 భాగాలు కనుక్కోవాలి. 41 భాగాలు కనుక్కుంటే ఎంత వచ్చిందండి? 41/400 ఇంటూ 16. 4 1 4 4 16. ఒక్క నిమిషం. అంతే, 16,000 కదా. ఇది 0 0 4 1 4 4 4 16. 1640 రూపాయలు. 1640 రూపాయలు అనేది రావడం అయితే జరిగింది. సో ఆ పద్ధతిలోనే ఇదే వచ్చింది, ఈ పద్ధతిలోనే అదే వచ్చిందా లేదా? కాకపోతే ఈ పద్ధతి అవసరం లేదు మనకి, ఈ క్వశ్చన్కి ఇలా చేయవలసిన అవసరం లేదు. సరే, మరి అవసరం లేకుండా ఎందుకు చెప్తున్నారంటే మిమ్మల్ని అలవాటు చేయడానికి. కొన్ని లెక్కలకి ఇదే పద్ధతి అవసరం కాబట్టి ఈ పద్ధతిని అలవాటు చేసుకో. 2 సిమిలర్గానే ఉంటాయి, ఆ పద్ధతి ఈ పద్ధతి కూడా. అందుకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ₹8,000 సంవత్సరానికి 20% చక్రవడ్డీ చొప్పున 20% వడ్డీ చొప్పున చక్రవడ్డీని త్రైమాసికమునకు గాను లెక్కించినట్లయితే 9 నెలలకు ఎంత వడ్డీ వచ్చును? చూడండి, 9 నెలలకు అంటున్నాడు. 9 నెలలకు త్రైమాసికం. త్రైమాసికం అంటే ఏంటి? 3 నెలలకు ఒకసారి.
సో 3 నెలలకు ఒకసారి చొప్పున 9 నెలల వరకు నువ్వు వడ్డీ చెల్లించాలంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్లు చెల్లించినట్లు? మొదట 3, తర్వాత 3, తర్వాత 3 అంటే ఏంటి? 3 ఇన్స్టాల్మెంట్లు. అంటే 3 సంవత్సరాలకి ఎలాగైతే చేస్తామో ఆ పద్ధతిలో చేయాలి ఈ లెక్కని. అర్థమైందా? 3 సంవత్సరాలకి ఏదైతే చేస్తున్నామో అదే పద్ధతిలో చేయాలి. సో ఇప్పుడు మనకి లెక్కలో ఇచ్చింది ఏంటంటే 20% వడ్డీ ఇచ్చాడు. 20% వడ్డీ దేనికి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇది 20% పర్ యానం అనమాట. ఏంటండి? పర్ యానం అంటే సంవత్సరానికి 20% అవుతుంది. సో సంవత్సరానికి 20% అవుతుంది అంటే త్రైమాసికం అంటే 3 నెలలకు ఒకసారి లెక్కేస్తే ఎన్ని? 4 ఇవవుతాయి 3 నెలలకు ఒకసారి. 3 అంటే 4 చేతి భావించాలి, 4 ఇదవుతున్నాయి కాబట్టి. సో 20/4 అంటే ఎంతంటే 5% త్రైమాసికానికి. ఎంతండి? త్రైమాసికానికి అంటే 3 నెలలకు ఒకసారి చొప్పున 20% వడ్డీ అంటే మొదటి 3 నెలలకు 5%, తర్వాత 3 నెలలకు 5%, తర్వాత 3కి 5, తర్వాత 3కి 5, అలాగా 5% అంటే 3 నెలలకి 5% అవుతుంది అనమాట. ఓకే. సో 5% మనం ఎలా చెప్తాము? 5/100. 5/100 అంటే 5 ఒకట్లు 5 20లు అంటే 1/20. 1/20. సో ఇప్పుడు మొదటి ప్రొసీజర్లో ఫస్ట్ చేస్తాను, తర్వాత సెకండ్ వేరే ప్రొసీజర్లో చేద్దాం. 1/20 అంటే 20, 21, 20, 21, 20, 21. సో ఈ 3 గుణిస్తే 8000. ఈ 3 గుణిస్తే 21 క్యూబ్ అంటే 9261. 9261 ఇవి రావాలి. మీకు క్యూబ్స్ రాకపోతే ఎవరమో ఏం చేయలేము. ఇది ఏ మెథడ్లో వెళ్ళినా సరే ఈ 9261 క్యూబ్ అనేది మీకు అక్కడ తగులుతుంది. ఓకే, ఇది రావాలి కంపల్సరీగా. సో ఇప్పుడు లెక్కలో మనకు అక్కడ ఏమి ఇచ్చాడంటే త్రైమాస 8000 రూపాయలపై సంవత్సరానికి 8000 రూపాయలపై అన్నాడు. అంటే ఇది కూడా 8000 వచ్చింది లెక్కలో. ఓకే, అయితే 9 నెలలకి ఎంత వడ్డీ వచ్చును అన్నాడు. ఇది అమౌంట్ అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్సే కదా వడ్డీ. సో వడ్డీ A ఈజ్ ఈక్వల్ టు A మైనస్ P అంటే 9261 మైనస్ 8000. సో ఎంత అవుతుంది? 1261 రూపీస్ అవుతుంది. అంతేనా? అంతే. 1261 అంటే 1261 రూపాయి అవుతుంది. అంటే మనం ఇది గుణించగా వచ్చింది కూడా 8000 కాబట్టి ఇది ఈజీగా వచ్చేసింది. అవునా కాదు? అది. సో 9261 అనేది మన ఆన్సర్ అనమాట. సో ఇదే క్వశ్చన్ని మనం ఆ పద్ధతిలో కూడా ఒకసారి చేసేద్దాం కానీ. ఓకే, ఇది ఒక్కటే లాస్ట్, ఇక్కడతో మనకి సరిపోద్ది అనుకుంటాను. మరి ప్రతిసారి ప్రతి పద్ధతి చేయవలసిన అవసరం లేదు. ఇక్కడతో ఇలా ఉంచేసి నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం ఎక్కడ ఏ పద్ధతి అవసరమైతే అదే చేద్దాము. ఒకవేళ అక్కడ అది నీడ్ అనుకుంటే 2 పద్ధతులు చేద్దాము. ఓకే, రైట్. ఇప్పుడు 8000 రూపాయలపై 20% వడ్డీ. 20% వడ్డీ అంటే మనకి త్రైమాసికానికి R ఈజ్ ఈక్వల్ టు 5%, త్రైమాసికానికి 1/20 అంటే 3 నెలలకు ఒకసారి. సో 1/20 3 నెలలకు ఒకసారి అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్లు? 3 ఇన్స్టాల్మెంట్స్. అవునా? సో 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే 20 క్యూబ్ అంటే 8000. ఇది ప్రిన్సిపల్. సో మొదటిది 1/20. సో 21 2 4 అంటే 400 రూపాయలు. అంటే ఇది 400 అన్నీ సేమ్ ఇంట్రెస్ట్లే కాబట్టి, ప్రతి సంవత్సరం సేమ్ ఇంట్రెస్ట్ రేటే కాబట్టి. సో మళ్ళీ దీంట్లో సెకండ్ ఇయర్ కోసం 1/20 కనుక్కోవాలి. 0కి పోతే 2 1 2 20. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దీనికి ఇందులో 1/20, ఇందులో 1/20 అంటే ఇప్పుడు వచ్చింది ఎంత? 20. మళ్ళీ ఇందులో 1/20, ఇందులో 1/20 అంటే 20. ఈ 20కి మళ్ళీ 1/20, 20కి పోతే 1 మిగులుతుంది. ఓకే, సో ఇది 8000. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది అంటే 4 4 4 4 3 12 అంటే 1200. ఇది 20 సారీ ఈ 20 ఇగోండి, ఇదొక 20, ఇదొక 20, ఇదొక 20. సో ఇగోండి ఇది 4 3 1200. చూడండి 3 × 4 అంటే 1200. 20 అంటే 3 20లు 60. ఇక్కడ ఒకటి ఉంది. సో 1261. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. లెక్కలో మనకి 8000కి ఎంత ఇంట్రెస్ట్ అవుద్ది అన్నాడు. 8000కి 3 ఇన్స్టాల్మెంట్ల చొప్పున ఇంట్రెస్ట్ కడితే 1261 అవుద్ది. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా వచ్చేసింది, మనం క్యాలిక్యులేషన్ చేయకుండానే వచ్చేసింది అనమాట. అర్థమైందండి? అది ఈ విధంగా మనమైతే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడైతే ఈ వీడియో అంతా చూసిన తర్వాత అయితే మీరు ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటారా లేదా ఈ ప్రొసీజర్ బాగుంది అనేది? అవునా కాదు? డ్యామ్ షూర్ ఈ ప్రొసీజర్ అయితే బాగుంటుంది. ఇంకా అయిపోలేదు కదా మనకి, ఇవే క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. అవన్నీ చేస్తే మీరు చాలా పర్ఫెక్ట్ అయిపోతారు ఇందులోనూ. ఓకేనండి? అది